సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు ఎదురైనా అవలీలగా బతికి బయటపడే సత్తా ఉన్న దృఢమైన జాలర్లు. కానీ తమది కాని రోజున వేటకు వెళ్లే మత్స్యకారులకు మృత్యు కూపంలా మారుతాయి రాకాస్యాలలు. నడిసంద్రంలో సుడిగుండాలు, తుపాన్లు, సునామీలా ముంచుకొస్తాయి. వాటి నుంచి బతికి బయటపడాలని ప్రయత్నిస్తుంటారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార జీవన శైలిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గంగమ్మ తల్లి ముద్దుబిడ్డలు ఎన్నో ఆశలతో చేపల వేటకు వెళ్తారు. కానీ లోపల మాత్రం సుడిగుండాలు చుట్టుముడతాయి. వేటతో తిరిగి రాకపోతే కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుందన్న బాధ. కానీ ఆ సుడిగుండాల్లో చిక్కుకుపోతే మాత్రం వాళ్ళు ప్రాణాలు పోయే భయం. వీటన్నిటి మధ్య ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ మత్స్యకారులు వేటను కొనసాగిస్తుంటారు. మత్స్యకార జీవనం ఏ విధంగా ఉంటుందనే దానిపై ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్. విశాఖలో ప్రతి ఏడాది గంగమ్మ తల్లి పూజతో జరిగే గంగపుత్రుల వేట ప్రాణాలతో చెలగాటమాడుతుంది. తీరం నుంచి ఎంతో ఆశగా వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట పడడం ఎంత ముఖ్యమో ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావడం అంతే ముఖ్యం. వేటకు వెళ్లిన వాళ్ల కోసం తీరం వద్ద ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. మత్స్యకారుడిని నమ్ముకుని ఓ నిండు కుటుంబం జీవిస్తూ ఉంటుంది. మత్స్యకారుల జీవనం నిత్యం సముద్రంతో సాగే ఒక సాహసయాత్ర. నిలబడ్డ వాళ్లే ప్రాణాలతో బయటపడతారు. జీవనోపాధి కోసం వారు ప్రతిరోజు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతూ ఉంటారు. సముద్రపు అలల ఆటుపోట్లు, వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ పడవలు, వలల సాయంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తారు. ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షలాది మంది చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. జెట్టి నుండి వేటకు వెళ్లేటువంటి బోట్లు కనిష్టంగా గరిష్టంగా అంటూ కొన్ని రోజులు ఉంటాయి. అంటే 4-5 రోజులు అవ్వచ్చు, వారం రోజులు అవ్వచ్చు, 2 వారాలు కూడా వేటకు వెళ్లి తిరిగి వచ్చే బోట్లు ఉంటాయి. అది బోటు సామర్థ్యం బట్టి ఉంటుంది. అయితే సాధారణ పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటారు, తర్వాత సముద్రంలోకి వెళ్లిన తర్వాత అనుకూలించిన వాతావరణ పరిస్థితులు, అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తుంటారు, మళ్ళీ ఎలా తిరిగి వస్తుంటారు అనేది కూడా ఒకసారి బోట్ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా ఉంటుంది పరిస్థితి? మనం ఇక్కడ నుంచి వేటకు వెళ్లేటప్పుడు కనిష్టంగా ఎన్ని రోజులు వేటకు చేసుకునే రోజులు ఉన్నాయి, గరిష్టంగా 2 వారాలు ఇలా కూడా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మీరు సాధారణంగా ఎదుర్కొంటుంటారన్న? మేము ఈ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకంటే గాలి తుఫాన్లో వాతావరణం కూడా చాలా రఫ్ గా ఉంటుంది. వాతావరణం గరిష్టంగా అయితే తక్కువలో 10 రోజులు, హైస్ట్ అనుకుంటే 20 రోజులు చేసుకుని వస్తాం. అది అక్కడ పడే ఫిషింగ్ బట్టి, ఆట బట్టి మేము అక్కడ ఉంటాము. మేము పట్టుకెళ్లే సరుకు, ఆయిల్ ఎన్ని రోజులు వస్తాయి ఏంటి, దాని తగ్గ యాట అయిందా లేదా చూసుకొని దాన్ని బట్టి మేము రిటర్న్ మళ్ళీ వాపసు వస్తుంటాం. ఆ మధ్యలో గాళ్ళు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, అవన్నీ దాటుకుని ఒడిదుడులు దాటుకుని మళ్ళీ మేము ఒడ్డుకు చేరుకుంటుంటాం సార్. నడిసంద్రంలోకి వెళ్లిన తర్వాత మీ యొక్క ఆపరేటింగ్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది? అంటే చాలా కష్టతరం అవుతుంది. సాధారణ కెరటాలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఆటుపోట్లు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కదా, దాన్ని ఎలా మీరు అధిగమిస్తారు? దానికి అధిగమించమంటే డ్రైవర్ పొజిషన్ బట్టి, జీపీఎస్లు బట్టి, ఆటి బట్టి మేము చూసుకుని వెళ్ళాం. మాకు వాతావరణ సమాచారం కూడా, ఎటువంటి వాతావరణ సమాచారం కూడా మాకు ఎవరు కూడా దాన్ని తెలపరు మాకు. మేము అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి దాన్ని బట్టి మేము యాడ్ చేసుకుని వెళ్ళడం, లేదా ఇంకా వాతావరణం రఫ్గా ఉంటే ఒక యాంకర్ వేసుకుని యాట్లో ఉండడం, చేయడం, ఇటువంటివే చేస్తుంటాం మేము. కష్టతరం సార్. గాలి ఒడిసి ఉంటుంది, రోడ్డు కాదు కదండి, తిన్నంగా వెళ్ళిపోయినందుకు ఇటు కొడితే బోట్ అటు వెళ్తుంది, అటు కొడితే ఇటు వెళ్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వస్తుంటాయి, కెరటాల ఉధృతి కూడా 4-5 మీటర్లు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. నార్మల్ ఒడ్డున వచ్చేటువంటి కెరటాలు కాకుండా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేస్తారండి? సార్, మామూలు తుఫాన్ టైంలోనైతే గంట కనీసం 3 మైళ్ళు కూడా వెళ్ళడం చాలా కష్టమేంటి. మామూలు టైంలో అయితే గంటకు 4-5 మైళ్ళు వెళ్ళిపోతుంటాం. అదే మామూలు తుఫాన్ టైంలో కనీసం 3 మైళ్ళు, 2.5 మైళ్ళు, ఎంత స్పీడ్ లాగానే అసలు వెళ్ళవు, అసలు కదలవు బోట్లు. ఆ నాయకి సముద్రానికి అటు ఇటు తెరబడుకుని డ్రైవర్లు పర్ఫెక్ట్ గా ఇంజిన్ డ్రైవ్ చేసుకుంటూ ప్రాబ్లం పొరపాటున ఇంజిన్ ఏమైనా రిపేర్లు పెట్టాయనుకో ఇంకా మేము అంతే సంగతిలో. పక్క వాళ్ళు కాంట్రాక్టర్లు రారు, తుఫాన్లో అప్పుడు ఎవరు స్పందించరు, మాకు ఎవరు ఏం చేయరు. ఇంకా గల్లంత అయిపోయాయి మా ప్రాణాలు. ఇంకా ఒక్కొక్క బోట్ లో గరిష్టంగా ఎంతమంది జాలర్లు వేటకు వెళ్లే అవకాశం ఉంటుంది? కనిష్టంగా తక్కువలో తక్కువ ఎంతమంది, ఎక్కువ మంది కూడా బోటు సామర్థ్యం బట్టి? బోటు సామర్థ్యం బట్టి చిన్న బోట్ అయితే మినిమం 7 వెళ్తారు సార్. ఒక పిల్లాంటి పెద్ద బోట్ లాంటిదే 10 మంది వెళ్తుంటాం మేము. ఒకసారి స్టీరింగ్ ఆపరేటింగ్ చేసేటప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. స్టీరింగ్ ఆపరేట్ చేసేటప్పుడు ప్రెజర్ ఎలా ఉంటది? ఎక్కువ ప్రెజర్ ఇలా తిప్పేలా ఇక్కడ ఉండదు సార్. చాలా టైట్ టిఫ్, ఈ జబ్బలు ఇబ్బలు నొప్పి వచ్చేస్తాయి పట్టుకోలేదు. ఒకరే డ్రైవ్ చేస్తారు. ఒకవేళ 3 అవర్స్ 4 అవర్స్ పట్టుకుంటారు. ఒక వ్యక్తి 3 అవర్స్ 4 అవర్స్ పట్టుకుంటారు. మళ్ళీ దీని మీద అవగాహన లేనేవంటే వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళకేమో మినిమం బోట్లు అనేవి సీనియర్ 3 ఉంటాం. ఈ 4 మేము ఆపరేట్ చేస్తాం. మిగతా వాళ్ళకి యాంకర్ హెట్ లాంగర్ హెట్ ఇంజనీరింగ్ అన్ని ఆఫ్ చేసుకుంటా. ఈ లాంగర్ హెట్ అంటే మాకు ఫిషింగ్ లేనేటప్పుడు
నెక్స్ట్ ఏంటంటే తుఫాన్లు వచ్చేటప్పుడు ఇలాంటి టైంలో లంగర్ వేస్తాం. మామూలు టైంలో మేము లంగర్ సాధారణ లంగర్ వేయం మేము. ఏంటంటే ఎంతసేపు ఫిషింగ్ చేసుకునే ఉండాలి. ఫిషింగ్ చేయకపోతే మాకు అవ్వదు, మేము పట్టుకెళ్ళి రేషన్ అయిపోద్ది, మాకు దగ్గర ఆనందం అవ్వదు. యాడ్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. మేము లంగర్ వేసుకోవాలి. ఎప్పుడో మాకు వాతావరణం అనుకూలంగా లేనేటప్పుడు, లేకపోతే సముద్రంలో ఫిషింగ్ ఏమి లేనప్పుడు లంగర్ వేసుకుని మేము ఉంటాం. అంటే టన్నుల కొద్ది వేట కూడా ఒక్కొక్కసారి మనకి దొరికినప్పుడు ఆ వెయిట్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఎలా ఉంటుందని అది వెయిట్ అంటే వాతావరణం బాగుంటే మాకు వెయిట్ ఏమి అనిపించదు సార్, బాగానే వచ్చేది. వాతావరణం బాగాలేనప్పుడే అది ఏమున్నా లేకపోయినా సరే మాకు ఒకటే ప్రెజర్. అది సముద్ర బోట్లో లోడ్ ఉన్ని ఖాళీ బోట్ అవ్వండి, ఏదైనా సరే ఒకటే ప్రెజర్ మాకు ఉంటుంది. అదే ప్రెజర్తో బోట్ తోలాలి. లేదంటే అప్రమత్తగా ఉన్నామంటే వచ్చిన కావడంతో బోట్ ఇంకా బోల్తా పడినట్టే లెక్క. సడన్ గా మీరు వేటకి వెళ్తామని చెప్తారు, అంటే వారం రోజులు 2 వారాలు ప్లాన్ చేసుకుంటారు. నడి సముద్రంలో మధ్యలో ఉండగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటే మీరు తీరం వైపు ఒడ్డుకి రావడం కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంటది. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి? అలాంటప్పుడు అంటే మేము ఇక్కడ లోకల్లో ఎక్కడ ఉన్నామని సార్, ఒక 20 మైల్లో 30 మైల్లో ఉన్నామంటే ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా వస్తాం. ఇంకా లేదు ఒక 60-70 మైల్లో ఉన్నామంటే సరిసాధారణంగా ఇటు రానంది కావదు, అటు వెళ్ళంది కావదు, ఎక్కడో దగ్గర లంగర్ వేసుకుని సేఫ్టీగా ఉంటాము. ఒక లంగర్ కూడా మాకు అనుకూలించకపోతే ఇంక మేము దానికి మేమేం చేయలేము. ఏదో విధంగా అలా నెమ్మదిగా ఒడ్డెట్టుకొని బోట్ బాగా ఇంజిన్ పనిచేసింది అనుకోండి సార్, మాకు ప్రాబ్లం ఉండదండి. కొంచెం అలా నెమ్మదిగా ఏదో విధంగా ఉంటాం. వాళ్ళు ఇంజిన్ ఏమైనా ట్రబుల్ వచ్చింది అనుకో, ఆ వాతావరణం బాగాలేదనుకో మాకు ఇంకా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మేము ఒక్కొక్కసారి అంటే గల్లంత అయినప్పుడు కూడా అంటే సముద్రంలో గరిష్టంగా ఎన్ని రోజుల వరకు మనకి ఏదైనా సపోర్ట్, ఒక చిన్న చెక్క ముక్క గానీ, లైఫ్ గార్డ్ ఉన్నప్పుడు గానీ, లైఫ్ జాకెట్ లో ఉన్నప్పుడు ఎన్ని రోజుల వరకు గరిష్టంగా మనం సర్వే సార్ అది వాళ్ళ స్టామినా బట్టి ఉంటుంది, మన వ్యక్తి ఒక స్టామినా బట్టి ఉంటుంది. కొంచెం బాగా స్టామినా ఉన్న వాళ్ళు అయితే 1 డే వరకు, అది కూడా కడుపు కింద ఏదైనా ఆధారం ఉండాలి. ఒక క్యాన్లాడదో, పోర్స్లాడదో, కట్టలాడదో ఏదో ఆధారం ఉంటే 1 డే బతికే అవకాశాలు ఉంటాయి. అది నెర ఏం లేదనుకో 1 డే కాదు, ఒక హాఫ్ డే కూడా బతకడం చాలా కష్టమండి. అది కడుపు కింద ఆధారం లేదంటే మనిషి బతకడం 2 అవర్స్ 3 అవర్స్ మ్యాక్సిమం ఇస్తారు. ఇంకా అంత మించి ఇంకేదన్నా ఇంకేముండదు. కాల్ చేసి చుట్ల పడిపోతాయి, లాగేస్తాయి. బ్రతకడం చాలా కష్టమండి. ప్రతి వేటకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రాణాలను అరచేతులు మా మత్స్యకారులదంటే అంతే సార్, సముద్రం మీద ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని సముద్రంతో పోరాడి మా ప్రాణాలు గ్యారంటీ ఉంది. వెళ్ళినంత వరకు వచ్చినంత వరకు మా ప్రాణాల వైపు గ్యారంటీ ఉంది సార్. మా గాల్లో దీపాల టైప్ మా ప్రాణాలు అంతే. ఏదో వెళ్ళామా వచ్చామా బతుకు కోసం మరి ఇంక తప్పదు. ఫ్యామిలీ పెంచుకోవాలంటే మరి ఆ సముద్రం తల్లితో పోరాడవలసిందే మేము. ఇది మత్స్యకారుల వర్షం వింటున్నాం. మనం చూసేదంతా కూడా ఏదో సింపుల్ గా వెళ్లి వేటకి వెళ్లి వచ్చారు అదంతా కాదు. కానీ లోపలికి వెళ్లిన తర్వాత ఇప్పుడు వెళ్లేటప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి. మనం తీరం ఒడ్డున కూర్చొని చూసే గాలి తీవ్రత, అలలు కెరటాలు తీవ్రత అంతా కూడా అందంగానే ఉంటాయి. కానీ పరిస్థితులు అనుకూలించగా ఈ విధంగా వేటకు వెళ్లేటప్పుడు మాత్రం మనం చూస్తున్నాం ఇంత ప్రశాంతంగా ఉన్న సముద్రం అల్పపీడనం తుఫాను సమయంలో అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఉండవు. 4-5 మీటర్లు ఉవ్వెత్తిన కెరటాలు అప్ అండ్ డౌన్ అవడం, అందులో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా సరే ఇంత పెద్ద భారీ బోట్లు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బోట్లు, చిన్న చిన్న పడవలు అన్నీ కూడా ఆల్మోస్ట్ గల్లంత అయిపోయే రకాలు కూడా ఉంటున్నాయి. దాంతో పాటు మనం చూస్తాం ఇగో మనకి పడినటువంటి వేట ఏదైతే ఉందో అలాంటి కింద స్టోరేజ్ చేసి అంతా కూడా వెయిట్ ఉంటుంది, టన్నుల కొద్ది బరువు ఉంటుంది. ఆ సమయంలో మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని వచ్చే రకాల అవకాశాలు కూడా ఉన్నటువంటి కనిపిస్తుంది. దాంతో పాటు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ విధంగా విశాఖ తీరం నుంచి వెళ్ళినటువంటి మత్స్యకారులు అవ్వచ్చు, ఇంక ఏ తీరం నుంచి వెళ్ళినటువంటి మత్స్యకారులు అయినా సరే ఖచ్చితంగా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. వేటకు వెళ్లేటప్పుడు ఎంత ఆస్తో వెళ్తారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే ఆస్తో అంతే సురక్షితంగా వచ్చే వరకు వాళ్ళకి గ్యారంటీ లేని జీవితాలని వాపోతున్నారు. జాలర్ల వేట విధానం కత్తి మీద సాము లాంటిది. చేపల వేటకు వెళ్లే ముందు బోటు సామర్థ్యాన్ని బట్టి మత్స్యకారులు బృందాలుగా ఏర్పడతారు. సింగిల్ ఇంజిన్ బోట్లో 4, పెద్ద బోట్లలో 20 నుంచి 30 మంది వరకు సముద్రంలోకి వేటకు వెళతారు. బోటు సామర్థ్యం బట్టి వారం రోజులు, 10 రోజులు, 2 వారాల వరకు సంద్రంలో వేట కొనసాగిస్తారు. నెలలో 2-3 రోజులు మాత్రమే కుటుంబంతో గడిపే జాలర్లు ఉన్నారు. మిగతా సమయం అంతా కూడా కుటుంబ పోషణ కోసం వేటలో నిమగ్నమైపోతారు. పట్టుకొచ్చిన చేపలను తీరంలో వేలంపాటలు వేసి విక్రయిస్తారు. ఈ వ్యాపారంపైనే వారి కుటుంబాల ఆదాయం, పిల్లల చదువులు, జీవితాలు ఆధారపడి ఉంటాయి. వేటకు వెళ్లే సమయంలో తుఫానులు, అలజడులు ఎదురైతే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అదృష్టం బావుంటే ఒడ్డుకు చేరతారు, లేదంటే చావు అంచుల వరకు వెళ్లి వస్తారు. చేపల వేట జీవనాధారంగా బతికే మత్స్యకారులు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎన్నో వేల మంది మత్స్యకారులకు జీవనోపాధి. ఇక్కడి నుంచే నిత్యం కొన్ని వందలాది మంది, వేలాది మంది కూడా తమ యొక్క వేటను కొనసాగిస్తుంటారు. తీసుకొచ్చిన వేటను అమ్ముతూ ఉంటారు. అలాంటి మత్స్యకార కుటుంబాలు వాళ్ళు ఎదుర్కొనేటువంటి
ఆ ఆపదలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే విశాఖ ఫిషింగ్ హార్బర్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు జెట్టి వద్ద ఉన్నాం. సుమారు మనకి కనిపిస్తున్నటువంటి ఆ భారీ బోట్లు 700 బోట్లు కూడా ఈ జెట్టీల్లో ఉంటాయి. వీటితో పాటు చిన్న చిన్న మరపడవలు ఉంటాయి. అవి కూడా సుమారు 1000 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా సంవత్సరంలో 2 నెలలు మినహాయించి, వేట నిషేధ సమయంలో మినహాయించి మిగతా సమయం అంతా కూడా వేటకు వెళ్తూ వస్తూనే ఉంటారు. ఒక్కసారి వేటకు వెళ్తే లోపల ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది ఆ మత్స్యకారులకే తెలుసు. ఎందుకంటే మనం తీరం నుండి చూసేటప్పుడు సాధారణంగా కనిపించే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అల్లకల్లోలంగా మారుతుంది. అల్పపీడన సమయంలో, ఈ వర్షాకాలం సమయంలో వాళ్ళంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు. అయితే కోట్ల రూపాయల మత్స్య సంపద తీసుకొచ్చేటువంటి జాలర్ల ప్రాణాలు మాత్రం చాలా గాల్లో పెట్టిన దీపంలాగా తయారయ్యాయి. ఎందుకంటే లోపల ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గతంలో కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ ఆ ప్రమాదాల్లో ఖచ్చితంగా మత్స్యకారులే బలైపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ లైఫ్ జాకెట్స్ అంతా కూడా ఆ సేఫ్టీ పాటించకపోవడం, లేదంటే అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా పెద్ద అల వచ్చి ఆ బోటుని అమాంతంగా మింగేసేటువంటి పరిస్థితులు. అయితే విశాఖకు వచ్చేసరికి సుమారు 40 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ విశాఖ ఫిషింగ్ హార్బర్లో కాకుండా అటు జాలారిపేట, భీమిలి, ఋషికొండ ఆ ప్రాంతంలో కూడా వేట కొనసాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా మంది జాలర్లు, వేలాది మంది జాలర్లు విశాఖలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేటకు వెళ్లే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా దీని మీద ఆధారపడుతుంటారు. కానీ వేటకు వెళ్లే వాళ్ళు అంటే బోటుకి సుమారు 10 నుండి 20 మంది వేటకు వెళ్తుంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎంత సురక్షితంగా వెళ్తారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే సురక్షితంగా రావాలని కోరుకుంటారు. కానీ లోపల మాత్రం విభిన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద అలలకు వీటన్నిటిని దాటుకొని, సుడిగుండాలను దాటుకొని చేపల వేట పట్టేటప్పుడు కూడా పెద్ద పెద్ద చేపలకు చిక్కకుండా అలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటుంటాయి. అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. మధ్యలో ఇంజిన్ ఏదైనా పాడైనా సరే వాటన్నిటిని అధిగమించుకొని వాళ్ళు సురక్షితంగా రావాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. ఈ విధంగా మత్స్యకారుల జీవనం అనేది ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే వాళ్ళు వెళ్లి టన్నుల కొద్దీ సరుకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఏమాత్రం తేడా కొట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు మాత్రం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మరి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా మత్స్యకారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఎంత అలవాటైన పని అయినా సరే ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాల వల్ల ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మరి విశాఖ ఫిషింగ్ హార్బర్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? కేవలం విశాఖ ఫిషింగ్ హార్బర్ విశాఖ వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, ఇటు కాకినాడ, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేపల వేటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు, మత్స్యకారులు, జాలర్లంతా కూడా ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా మత్స్యకారుల తలరాతలు మాత్రం మారడం లేదు. దశాబ్దాలుగా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. తుఫాన్లు, అల్పపీడనాలు, విపత్తుల సమయంలో పాలకులు హామీలు గుప్పించడం, తర్వాత వాటిని విస్మరించడం షరామామూలైపోయింది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటిస్తున్నా అవి వారి దరికి చేరడం లేదు. భరోసాగా శాశ్వత ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదు. దీంతో మత్స్యకారుల ప్రాణాలకు భరోసా కరువై మృత్యువాత పడుతున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య జీవన పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర సెక్రటరీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బోటు ప్రమాదాలన్నీ కూడా ఎందుకు చోటు చేసుకుంటుంటాయి? సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మత్స్యకారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తరచూ వాళ్ళు బోటు ప్రమాదానికి ఎందుకు గురి కావాల్సి వస్తుంది అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సెక్రటరీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ ప్రమాదాలన్నీ చూసుకుంటే గతంలో చూసుకుంటే ఎక్కువగా ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించక అల్పపీడన సమయంలోనూ ఇలాంటి సమయంలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ప్రధానంగా ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మత్స్యకారుల దగ్గర అంటే గతంలో అయితేనేమో ప్రభుత్వం దాదాపు పూర్తి సబ్సిడీతో కొన్ని బోట్లు ఇస్తూ ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా మారిపోయి ఏంటంటే కొత్త బోట్లే ఇస్తుంది. కొత్త బోట్లు ఎంత ఇస్తుంది? కోటి రూపాయలు కూడా ఇవ్వట్లేదు, 80 లక్షలు అట్టగిస్తుంది. కానీ కొత్త బోటు కట్టాలంటే 1,40,00,000 బోటుకి అవుతుంది. మళ్ళీ వల్ల 25-30 లక్షల రూపాయలు వల్ల అవుతాయి. వాటికి ఒక వలే 20 లక్షల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క వల వచ్చి. అందుకని అన్నింటి మీద ఏంటంటే మత్స్యకారులు ఈ రోజున బోట్లు కట్టే పరిస్థితులు లేరు. అందుకని మత్స్యకారులు ఎవరో ధనవంతులు కట్టించుకోవడం, లేకపోతే వాళ్ళు
ప్రోద్బలం ఉపయోగించుకుని ఆ రకంగా చేయటం తప్ప ఇప్పుడు స్వతహాగా మత్స్యకారులు వసుదా మత్స్యకారులుగా ఉండి ఈరోజు సముద్రం మీద వేట చేసేవాళ్ళు బోట్లు కట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే పాత బోట్లు కొనుగోలు చేయటం, వాటికి మరామతులు చేయటం, ఆ మరామతులు సరిగా లేక ఆ సముద్రంలో మీరు అన్నట్టు సైక్లోన్ వచ్చినప్పుడు ఆ కెరటాలు గట్టి కొట్టినప్పుడు అలాగే అవి పగిలిపోవటం ప్రమాదాలు ఆ తరహా కొంత జరుగుతూ ఉన్నాయి. అవి చాలా తక్కువ అక్కడక్కడ రేరుగా జరిగే పరిస్థితి. కానీ ఎక్కువ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయంటే ఈ రోజున నావిగేషన్ సిస్టమ్ సరిగా లేదు, ఎక్కువ మిషన్లు సరిగా లేవు. అంటే ఎక్కువ అంటే ఎంత లోతు పోయాం మనం, ఎంత లోతులో మనం వేట చేస్తున్నాం, ఎంత దూరం పోయాం అన్నదే క్లియర్గా తెలుస్తుంది దాంట్లో ఎక్కువ. కానీ ఆ పరిస్థితి లేదు, ఆ పరికరాలు నాణ్యమైన పరికరాలు ఇవ్వట్లేదు. అలాగే జీపీఎస్, ఇప్పుడు మన జీపీఎస్ చూసాం కదా, మన ఇప్పుడు ఈ రోజున మోటార్ సైకిల్ ఎక్కి మన జీపీఎస్ పోతుంటే ఏ రకం పోతుంది మీకు తెలుసు. అందుకని జీపీఎస్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక రేవులోకి రావాల్సినటువంటి మత్స్యకారుడు వేరే చోట ప్రయాణం చేయటం మూలంగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కొండలో ఇలాంటి తగులు కూడా బోటు ప్రమాదానికి గురవుతూ ఉంది. కానీ మనం చేయాల్సిన మానవ ప్రయత్నం చేయాల్సింది ఏంటిది, బోటు లైఫ్ అయి ఉంటాయి మన రింగ్స్, అలాగే జాకెట్స్ ఉంటాయి వేసుకుని లైఫ్ జాకెట్స్, ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాలి పూర్తి సబ్సిడీతో. ఎందుకంటే మత్స్యకారులు ఈ రోజున చేపల వేట చేసి సముద్రం మీద ఉత్పత్తి చేసి తీసుకొచ్చినటువంటి సంపద 70,000 కోట్ల రూపాయలు ఈ రోజున మన రాష్ట్రానికి విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. మరి అంత విదేశీ మార్గద్రవ్యం వచ్చినప్పుడు మత్స్యకారుల కోసం ఒక 10,000 కోట్లు కేటాయిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అయితే సార్ ఇప్పుడు మత్స్యకారులు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎంతమంది దీని మీద వేట మీద ఆధారపడి ఉన్నారు, ప్రతి ఏడాది కూడా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే విషయంలో కూడా కాస్త ఆలస్యం అవుతుందని విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎంతమంది ఈ వేట మీద ఆధారపడి ఉంటున్నారు? సముద్ర తీర ప్రాంతం విస్తీర్ణం 1000 కిలోమీటర్లు. ఇప్పుడు జియాలజికల్ కొత్తగా ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం 1000 కిలోమీటర్లలో 686 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 686 మత్స్యకార గ్రామాలు మొత్తం కూడా ఈ రోజున ఎవరైతే వేటగాళ్లు ఉన్నారో 2,80,000 చిల్లరు వేట చేసే జీవిస్తున్నారని చెప్పేసి మెరైన్ మీద ప్రభుత్వం ఇచ్చింది. మనం చెప్పడం కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చిన నేను రికార్డ్సే చెప్తున్నాను. ఇది కాకుండా మత్స్యకారులు అనాదిగా అంటే వేరే వేరే చోట పని చేసుకుని ఈ సీజన్లో మనం దీనికి వేటకెళ్ళి కానంత డబ్బులు తెచ్చుకుందాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వేల మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఈ రోజున సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు. సాంప్రదాయ మత్స్యకారులు అంటే చిన్న తెప్ప వేసుకుంటారు, మోటార్ ఉండదు దానికి. ఈ సముద్రంలోకి వచ్చి చిన్న వేట మీద చేసుకుంటాడు, నదిలోకి వచ్చి ఇస్త్రాలతో వేట చేస్తూ ఉంటాడు. అలాగే ఏదైతే గర్రెలు కట్టుకోవడం, చిన్న వలలు వేసుకుని బతకడం, ఇటువంటి వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. ఈ 6 లక్షల మంది పరిస్థితి ఏంటి? వీళ్ళ కోసం మన ప్రభుత్వం ఏమి తీసుకున్నది, ఏమి రుణాలు ఇస్తుందా? రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి సరే ఇదివరకే మనకి మన రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 60,000 రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 60,000 రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఉండేది మత్స్యకారులకి. హౌస్ కట్టుకుంటే అంటే సముద్ర తీర ప్రాంతంలో ఊరికే పాడైపోతాయి, ఉప్పు నీళ్ళకి పాడైపోవడం మూలంగా ఆ గ్రాంట్ ఉండేది. ఇది గత రానున్న కాలంలో ఏం చేశారంటే దాన్ని విడగొట్టి ఇద్దరికి అంటే జనరలైజేషన్ చేశారు. అంటే ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని మత్స్యకారుల పేరుతో తీసుకున్న డబ్బులు అన్నింటిలో కూడా అందరికీ పంచడం మొదలు పెట్టారు. అదే ఈ రకంగా చూసుకున్నప్పుడు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్లే కాదు, ఈ రోజున తెచ్చినటువంటి చేపలు ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, అలాగే ఐస్ ప్యాకింగ్ చేసేవాళ్ళు, ట్రాలీ చేసేవాళ్ళు, అట్లాగే మార్కెటింగ్ చేసేవాళ్ళు. మరి వీళ్ళందరూ ఒక్క విజయవాడ సిటీలోనే 36,000 మంది ఉన్నారు. ఏది ఇళ్లంతా తీసుకుపోయి చేపలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ప్రమాదాలు జరిగేటప్పుడు సాధారణంగా ఫిషర్మెన్స్ వీళ్ళంతా కూడా ఎన్ని రోజుల వరకు గరిష్టంగా వాళ్ళు సముద్రంలో అలా ఈత కొట్టుకుంటూ ఏదైనా మనకు సపోర్టింగ్ దొరికితే వాళ్ళు ఉండగలరు? తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు జనరల్ గా చోటు చేసుకుంటుంటాయి? సాధారణంగా గతంలో అయితే నెలల తరబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా చింతనంలో అయితే మా తాతగారు వాళ్ళు ఉన్న టైంలో అయితే సముద్రంలో పడి 3 నెలలకు కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు వాళ్ళకి, ఆ రకమైన బాడీ స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు అంతా అయిపోయింది. 50 సంవత్సరాలకే చనిపోతూ ఉంటే ఇంకా ఎక్కడ వచ్చే పరిస్థితి. అందుకని వీళ్ళు వస్తే మామూలుగా ఇప్పుడున్న మనకి సాంకేతిక పరిజ్ఞానం అన్ని చోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి, వస్తే ఏదో బోటు మీద ఎక్కాలి, ఏదో బోటు మీదకి ఈ పాటికి ఫోన్ వచ్చేది. ఫోన్ రాలేదంటే 4 రోజులు అవుతున్నా కూడా ఎక్కడ కూడా మనకు ఆచూకీ దొరకలేదంటే, నేవీ వాళ్ళకి దొరకలేదంటే ఖచ్చితంగా వాళ్ళు చనిపోయి ఉంటారు, ఆ సొరలు తినేసి ఉంటాయి వాళ్ళు అని నేను భావిస్తున్నాను. అంటే మాకున్న అనుభవం రీత్యా మరోవైపు వాళ్ళు కూడా వేట పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. అంటే ఫుల్ లోడ్ తో ఉన్నటువంటి ఆ బోటు తిరగబడిపోవడం వల్ల దాని కింద ఉండిపోవడం కానీ, అది పూర్తిగా మునిగిపోవడం కానీ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది? అంటే బోటు లోడ్ మీద ఉన్నప్పుడు అక్కడ పాటి మీద ఉన్న కొండలు కూడా తేలుతూ ఉంటాయి. బహుశా ఆ కొండకి తగులుందేమో, మనం అయితే చూడలేదు. తగులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా చెప్పలేము. ఒక్కోసారి బోటు వీక్ గా ఉండేటప్పుడు కూడా ములిగే స్టేజ్లో ఉంటే కూడా భయపడి దూకేసి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఉన్నప్పుడు కూడా దూకిన వెంటనే వాళ్ళ దగ్గర వేసుకుని ఉంటే కనుక వాళ్ళ కిందకి వెళ్ళిపోయి
రాళ్ళకి పట్టుకుని ఏదైనా జరుగుండొచ్చు, లేకపోతే వల్ల జారిపోయి కూడా ఆ వల్ల చిక్కడిపోయి కూడా కిందకి వెళ్ళిపోవచ్చు, అది కూడా జరుగుండొచ్చు. చాలా చోట్ల మేము సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్లాగే వెళ్ళినప్పుడు కాలికి వల తగిలితే లాగాను నేను, దాంట్లోంచి ఒక అస్థిపంజరం ముక్క హ్యాండ్స్ ఇవన్నీ వచ్చినాయి. వస్తే నేను భయపడ్డా, ఏంటి ఇట్లా వచ్చిందని చెప్పి. అంటే ఏంటంటే అలా చిక్కడిపోయి వేరే చోటకి వచ్చేసి అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ప్రమాదం కూడా జరిగింది గంగవరం పోర్టుకి సుమారు 15-20 కిలోమీటర్ల దూరం, అంతే నది సముద్రం అని అనుకో. డీప్ సీ అండి. ఎలాంటి పరిస్థితి? ఇక్కడ మామూలుగా అయితే మచిలీపట్నం ఇటుక ఆ ప్రాంతాలు, అలాగే చీరాల అటు సంబంధించి నెల్లూరుకి సంబంధించి ఒక మ్యాక్సిమం 150-250 కిలోమీటర్లు నాటికల్ మైళ్ళు వెళ్తే మీకు డీప్ సీ వస్తుంది. కానీ విశాఖపట్నం అలా కాదు. విశాఖపట్నం 15 నాటికల్ మైళ్ళు, 10 నాటికల్ మైళ్ళు దాటితేనే డీప్ సీ వస్తుంది. అది స్పెషల్ దీనికి ఇక్కడ. అందుకని పోర్టులు ఉండడానికి కానీ, కారణం కట్టడానికి, షిప్పులు రావడానికి కూడా అంత అనువైన ప్రాంతం ఇది. అందుకని ఇక్కడ ఈ సుడిగుండాలు కూడా, అంటే ఆ ఛాయల్ రీచ్ కూడా ఇక్కడ ఈ గుండాలు కూడా ఉంటాయి. అలా కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు, మనం దాన్ని కాదనాలి. అంటే అల్పపీడన ప్రాంతం, ఒక అల్పపీడనం ఏర్పడేటప్పుడు కూడా ఆ అలలు అనేవి కూడా 5 మీటర్లు 6 మీటర్లు ఇంత ఎత్తున కూడా వేసిపడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈదడం అనేది ఇదంతా కూడా కొంచెం కష్టతరంగా మారుతుంటుంది. ఈదటం అనేది ఏమి ఉండదండి, ఈదలేరండి. నాకు తెలిసి ఎవరు కూడా గంటల తరబడి ఈదే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి ఏంటంటే ధర్మకోల్ బాక్స్దో లేకపోతే చెక్క మొక్కో లేకపోతే ఏదైనా చిన్నది వాళ్ళు తేలటానికి అవకాశం ఉన్నది వాళ్ళు పట్టుకుని అలాగా దాని మీద నీళ్ళ మీద తేలియాడుతా ఉంటే, ఆ తేలియాడుతూ ఉన్న టైంలోనే ఒడ్డుకు చేరే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఈదటం మనిషి ఎంతసేపు ఈదగలడు? ఇప్పుడు మనం పని చేస్తాము, 4 గంటలు పని చేయగలం, 5 గంటలు పని చేయగలం, అంతకుమించి చేయలేం కదా. ఈదటం అంటే సామాన్యమైన విషయమా? అందుకని ఈదలేరు. అందుకని సముద్రాన్ని ఈదటం సాధ్యం కాదు. అందుకని దానికి ఏం చేస్తారంటే, చిన్న ఎన్న దొరికినప్పుడు, చిన్న డబ్బా దొరికినప్పుడు ఆ డబ్బా పట్టుకుని అలా ఉండి ప్రాణాలు రక్షించుకుంటే, ఈ లోపు ఎవరొకరు వచ్చి మహానుభావుడు ఎవరైనా వస్తే వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. అట్లాగే ఆ రకంగా ఒడ్డుకు రావడం తప్ప ఇదే పరిస్థితి అంత ఏముండదు. ఓకే సార్. ఇది ప్రస్తుతానికి మత్స్యకార సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇవి. అయితే జనరల్ గా ఇలాంటి విశాఖపట్నం తీర ప్రాంతంలో తీరం వద్ద ఒకలా ఉంటుంది, తర్వాత 10-15 కిలోమీటర్లు దూరం వెళ్లిన తర్వాత అక్కడ పూర్తిగా భిన్న పరిస్థితులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తరచుగా ఇలాంటి చోటు చేసుకునే ప్రమాదాలకు సంబంధించి ముఖ్యంగా మత్స్యకారులు గల్లంతవడం, తర్వాత గతంలో కూడా చూసుకుంటే 3-4 రోజుల పాటు కూడా సముద్రంలోనే ఉండి ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అక్కడ పరిస్థితులు బట్టి, అంటే లోతైన ప్రాంతాలు కాబట్టి ఇలా బోట్ల ద్వారా వెళ్లేటప్పుడు లోడ్ ఎక్కువగా ఉండడం, అది తిరగబడినప్పుడు దాని కింద ఉండిపోవడం, లేదంటే వలల్లో చిక్కుకోవడం, తర్వాత సముద్రం లోపలికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చేపలు తినేయడం కానీ, లేదంటే ఎక్కడో ఒక బురదలోన సముద్రంలో ఉండేటువంటి డీప్ సీలో బురదలో కూరుకుపోవడం, ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లిన వారు చాలాసార్లు గల్లంతయి ఆచూకు కూడా లభ్యం కాని పరిస్థితులు కూడా చోటు చేసుకుంటుంటాయి. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ ఫిషింగ్ హార్బర్కు ప్రతి ఏడాది వేల కోట్ల టర్నోవర్ చేసే కెపాసిటీ ఉంది. చేపలు, రొయ్యల ఎగుమతులతో నిత్యం కిటకిటలాడుతుంది హార్బర్. అలాంటి హార్బర్ కేంద్రంగా విశాఖకు చెందిన జాలర్లే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వాళ్లు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్లు ఇక్కడ వేట కొనసాగిస్తూ ఉంటారు. సుమారు 2.5 లక్షలకు పైగా మత్స్యకారులు వేట కొనసాగిస్తున్నారు. కష్టాల కడలిలో వెతల అలలపై మత్స్యకారుల జీవనయానం కొనసాగుతుంది. తీరం నుండి సముద్రంలోకి వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారుడు కూడా చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే గతంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఒకవేళ ఏదైనా విపత్తు కానీ ఆ లోపల చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నది ప్రస్తుతానికి మత్స్యకారులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఏదైనా ప్రమాదంలో లోపల ఒకవేళ చనిపోయినా సరే మత్స్యకారుడు గల్లంత అయిపోయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి? ఒక మత్స్యకారుడు వేటకెళ్లి తల్లి వస్తారని చెప్పేసి ఇంట్లో చెప్పేసి 10 మంది ఆధారపడి కుటుంబాన్ని ఆధారపడి జీవించే వ్యక్తి ఎంతో ఎల్లప్పుడు ఆనందకాలతో వచ్చినంత వరకు ఉన్నారా లేరని తెలియని అలాంటి మన మత్స్యకారులు బ్రతికిలండి. మరి తను వస్తున్నారు, ఇలా జరిగిన సమయంలో మరి 10 మందికి ఆదాయం ఏమీ లేదు. మరి అలాంటి ఆదాయం లేనడుకో చిన్న ఇన్స్టిట్యూట్ జరిగితే 25 లక్షలు 30 లక్షలు ప్రకటిస్తున్నారు. మరి సముద్రమైన జరిగేవాడికి ఇలా ఇన్స్టిట్యూట్ జరిగారు, కళ్ళు ఎదిరిగే ఇన్స్టిట్యూట్ జరిగి చనిపోయేవాడికి ఒక 25 లక్షలు 30 లక్షలు ఇచ్చినా సరే కుటుంబం న్యాయం చేసినట్టు లెక్క కాదు. అది ఇమీడియట్లీగా చెయ్యాలా, ఎందుకంటే అప్పుడు న్యాయం చేసినట్టు కనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అవునండి సార్, మరి వాళ్ళు బతికే పోయింది, శుభ్రంగా బతికే లేదు. ఇంకా వాళ్ళకి జీవితం మరి ఆవిడ ఏం చేస్తారు సార్, బతికే పోయింది. జీవితాంతకాలం దాని మీద ఆధారపడి జీవించి వస్తాడు తల్లికి బిడ్డకి తల్లి, భార్యకి భర్త కొడుకు, వీళ్ళందరూ లేకుండా వెళ్ళిపోయారంటే ఆదాయం లేకుండా వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? దిక్కి మొక్కులేని జీవితం ఎటు ఉంది, ఇంకా వాళ్ళ జీవితమే చీకటైపోయింది. అలాంటి చీకటి బ్రతుకును
ఇమీడియట్లీగా తక్షణమే చనిపోయాడని చెప్పిన మరుక్షణం ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తే నిజంగా ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని కాపాడతారు సార్. అది ప్రభుత్వం చేసే నిజమైన న్యాయం సార్. ఎందుకంటే 10 మంది వచ్చి ధర్నాలు చేసి పొట్టులు వేసుకుని మా ఎదుగుతాం కాకుండా మీ మనస్ఫూర్తిగా నచ్చి ఈ కుటుంబం రోడ్డు పడకూడదు, వీడి జీవితం ఎదిగే వారికి చిన్న పిల్లలు వీళ్ళు ఎదగాలంటే ఎంత ఉండాలా, వాళ్ళు ఎట్టి ఆదాయం లేదు, అదే జీవనోపాధి వాళ్ళతో ఇస్తే మీరు ఎంతో మీరు ఇది చేసినట్టు అవుతుంది సార్. ఈరోజు మొన్న రీసెంట్గా చేసాం ఇక్కడ గంగవరం పోర్టులో మొన్న పూడిమార్గ దగ్గర చనిపోయారు, 10 లక్షలు ఇమీడియట్గా చేశారు. కానీ అదే స్టీల్ ప్లాంట్లో చనిపోతే ఇమీడియట్గా 25 లక్షలు 30 లక్షలు ఇచ్చారు. వీళ్ళు మనుషులకే సార్, మత్స్యకారుడు మనిషికే సార్, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వీళ్ళకి ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది, జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది, చీకటి బ్రతికి అయిపోయింది. ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ మన అచ్చెన్నాయుడు మినిస్టర్ ప్రెసిడెంట్ మినిస్టర్ కానీ కమిషనర్ కానీ వీళ్ళు ఎవరైనా ఇప్పుడే ఏదో చేస్తానన్నారు, మీకు న్యాయమే చేస్తున్నాను. న్యాయం అంటే ఎలాంటి న్యాయం ఉండాలంటే చేస్తామంటే తిరిగి ఉండకూడదు, న్యాయం అలాగ ఉండాలా, చేసిన సభాస్ అన్నట్టు ఉండాలి, తరతరాలకు చెప్పుకున్నట్టు ఉండాలి, అది వాడు కాలు మీద నిలబడినట్టు. అటువంటి న్యాయం చేయండి సార్, వాడి జీవితమే లేదు. మత్స్యకారుల జీవితాలు కూడా గాల్లో పెట్టిన దీపం లాంటివి. ఎందుకంటే కొన్ని వేలాది మంది లక్షలాది మంది రాష్ట్రంలో ఈ వేటనే నమ్ముకుని ఉంటున్నారు. మరి అలాంటి వారికి ప్రమాదాలు ఏమైనా ఎదురేటప్పుడు అంటే బోట్ యజమానులు అవ్వచ్చు, మిగతా ఎంత కూడా ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, యూనియన్లు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు బీమా కానీ ఇలాంటివి చేసుకుని వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోతున్నారు అసలు? ఎందుకంటే సార్ వాళ్ళు రెక్కెడితే డొక్కలేని లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు ఏమైనా 10 రూపాయలు ఉన్నా సార్ ఆ క్షణానికి ఏం కొనుగోలు తెచ్చుకుని ఉండడం, వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు సార్. అలాంటి దానికి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇలాంటప్పుడు మీరు 20 లక్షలు ఇవ్వాలా 30 లక్షలు ఇవ్వాలా కాకుండా ప్రతి మత్స్యకారుడు కూడా గవర్నమెంట్ వీడికి లైఫ్ ఇన్సూరెన్స్ అన్నోటి మీరే చెయ్యాలి సార్. అంటే వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోలేదు సార్, ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎందుకులా చచ్చిపోతాం చేసుకుంటాం ఏంటంట. అలాంటి దానికి తమరు దయించి ఇలాంటి మత్స్యకారుడికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక 40 లక్షలు 1 కోటి రూపాయలు వచ్చినట్టుకుంటే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ మీద బీమా చేసేస్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబం కూడా మీరు సేవ చేసినట్టు ఉంటారు. రెండోది ఏంటంటే బోట్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క జీపీఎస్ కానీ ఏకే సౌండ్ కానీ విఎఫ్ సెట్ కానీ రెండోది లైఫ్ జాకెట్ కానీ వీళ్ళు సమాచారం ఇలాగా సైకిల్ ఎప్పుడైతే వస్తుందనైతే ముందుగా ఒక 5 days 6 days ముందే అనౌన్స్ చేయాలి సార్. ఎందుకంటే వీళ్ళు ముందు వెళ్ళిపోతారు, 15 రోజులు 20 రోజులు నెల రోజులు కూడా చేస్తారు సార్. అప్పుడు వీళ్ళు సడన్ తెలియాలంటే ఎలా తెలుస్తుంది సార్, వీళ్ళు రాలేని పరిస్థితి, కమ్యూనికేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉండకపోద్ది. ఎందుకంటే అక్కడ చెప్పేవాళ్ళు ఎవరికి మన వడ్డానుకో ఎక్కడో ఏదో విధంగా సేపుకుంటాం, ఏ తుఫాన్ వచ్చినా మన ఉదయం వచ్చింది ముందుగా ప్రకటించారు కాబట్టి అందరూ సేఫ్ జోన్లు ఉన్నారు కాబట్టి ఒక్క ప్రాణ నష్టం అన్ని బోట్లు మునిగిపోయి దగ్గర నుంచి మించి చాలా బోట్లు మునిగిపోయింది ఫిషింగ్ హార్బర్. అదే ప్రాణ నష్టం నైట్ అయితే మాత్రం కొన్ని వందలాది మంది వేలాది మంది చచ్చిపోవలసింది అక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందుగా చూశారు కాబట్టి ఇది కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు శాటిలైట్ నుంచి ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఏంటి నేవిగేషన్ కానీ ఇవన్నీ మత్స్యకారులకు ముందుగా జాగ్రత్త చెప్పాలండి. ఎందుకంటే పాటు కక్కురుతో చెప్పిన కొందరు వెళ్ళిపోతానే ముందు జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కూడా ఓ లైఫ్ జాకెట్లు అని వేసుకుని ఇచ్చేస్తే రేపు పొద్దున చేసినట్టుగా అలాంటిది కూడా ఒక అవగాహన రావాలి. రెండోది ఏంటంటే జట్టీలో కూడా ఇమీడియట్గా ఏమైనా తెలిసిన వెంటనే స్పందించినట్టుగా ఇలాంటిది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు జేడీ ప్రెసిడెంట్ ఉంటుంది వీళ్ళు వెళ్ళారు సార్. ఎక్కడ 8 మైళ్ళు అంటే దూరం అనుకో కోస్ట్ గార్డు, దగ్గరలో అనుకో కోస్ట్ గార్డు చెప్పాలి ఇన్వెంట్ చేయాలంటే ఇక్కడ టైం అయిపోతుంది. అందులో తుఫాను ఒక వర్షం సింహసేగట వెళ్ళినా తెప్పలు పట్టుకోలేరు, వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ లేదు. ఓడిసే కరెంట్ ఎక్కడ తిరిగి వెళ్ళిపోతారో తెలియదు, ఉన్న చోట్ల ఉంటారని గ్యారంటీ లేదు. ఎన్ని నాటికల గంటకి 9 నాటికల మైలు వెళ్తుందా, గంటకి 10 నాటికల మైలుకి వెళ్ళిపోతుందా అని తెలియదు. అలాగే వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎటు కరెంట్ ఉంటే అటు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఎతకడం కష్టం, మనం ఇక్కడే కదా అనుకుని ఇటు వెళ్తాం, ఇటు ఉండరు, ఎటో వెళ్ళిపోతారు. గాలి ఇట్టేస్తాయి, కింద నుంచి ఇంకో కరెంట్ ఉంటుంది, అటు వెళ్ళిపోతారు. ఇలాంటి ఏంటంటే రకరకాల వరుసలు ఉంటాయి. ఆ రకరకాల వరుసలకి మనిషి గజేతగడ అయితే వాడికి ఏదైనా ఉంటే ఉండగలరు, కానీ కొంత ధైర్యం ఉంటుంది, కొందరు ధైర్యం ఉండదు. ఇలాంటి వాళ్ళందరినీ ఒక జాగ్రత్తగా ప్రభుత్వం ముందే జాగ్రత్త తీసుకోను, వీళ్ళ మీద చర్య తీసుకోను. మత్స్యకారుడు ఏంటంటే రెక్కడితే డొక్కలేని పరిస్థితి సార్. ఆ పిల్లలు అనాథలు అయిపోయినట్టే, రోడ్డు పాలు అయిపోయినట్టే, వాళ్ళ జీవితంలో మళ్ళీ పర్లేదు గవర్నమెంట్ ఇలా చేసిందని అన్నట్టు చెయ్యాలని చెప్పేసి మా కోరిక సార్. కానీ ఎంత గజీతగడని సరే ఈదలంటే ఎంతగానో ఈదగలం సార్. వాళ్ళు కాబట్టి 15 గంటలు ఈదారు, నిజంగా వాళ్ళు గ్రేటే. మత్స్యకారుడు అన్నప్పుడు చాలా సముద్రమే మాకు ఇది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటివన్నీ ఇంకొకసారి జరగకుండా, ఇలాంటివి ఎక్కడెక్కడ జరగకుండా దయచేసి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చర్యని చర్యలు తీసుకోను, ఇటువంటి వారు జరగకుండా ఉండాలని చెప్పేసి. మా మత్స్యకారులు పెద్దగా చదువుకోం సార్, మాకు ఈ చదువు గంగమ్మ తల్లి మా పాటు, రైతుకి ఏదైతే పొలం మన పాటు మాకు సముద్రం అని మాకు అలవాటు సార్. ఇలాంటి సముద్రానికి వెళ్ళాడు తిరిగి వస్తాడు లేదని మాకు తెలియదు సార్. పొలమానికి వెళ్ళాడు పాము కరిసినా ఎక్కడ ఏం జరిగినా యాక్సిడెంట్ బాడీ అని దొరుకుతుంది. ఇప్పుడు బాడీ కూడా దొరకని సమాధానం సార్. మరి మేము ఎక్కడికైనా వెళ్ళి ఎత్తుకోగలం సార్. అది ఎన్ని సంవత్సరాలు దొరుకుతుంది, రైతు ఇప్పటికి 60 సంవత్సరాలు అవుతుంది బాడీ దొరకలేదు, మరి 60 సంవత్సరాలకి ఇస్తారా? దయచేసి అందుకని ఇమీడియట్లీగా
జరిగిన వెంటనే ఏబడి కూడా అబద్ధం ఆడరు. మ్యాన్ మిస్సింగ్ అంటే అయిపోతే 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత అంతకన్నా ఉంటే ఇమీడియట్లీ సమాచారం వస్తుంది. దయచేసి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయండి, ఇలాంటి జరగని ముందుగా చూడండి. రెండోది చిన్న పాపం కొత్తగా కొట్టుకున్నాడు, 25 లక్షలు అయింది. ఆడి పిల్లం పిల్లతో ఇప్పుడు ఆడి కూడా రేపు పొద్దున ఏమైపోతాడో తెలియదు, ఎందుకంటే అప్పు చేసుకుని వచ్చాడు, బోటి పోయింది, ఆస్తి పోయింది. రేపు ఆడు ఉన్నా లేనట్టు అప్పులు చెక్కేస్తారు. అలాంటి కూడా తగిన సమయంలో అతను కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీడియా తరపు నుంచి. ఇది మత్స్యకారుడి యొక్క ఆవేదన. ఇది సగటు ప్రతి ఒక్క మత్స్యకారులు, ప్రత్యక్షంగా వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులతో పాటు అటు పరోక్షంగా దీని మీద ఆధారపడి జీవనం సాగించే ప్రతి మత్స్యకారుడు కూడా వేట అనేది గాల్లో దీపం లాంటిది. అంటే ఎన్నో ఆశలతో వెళ్తారు, తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే నమ్మకంతో రావాలి. కానీ కొన్ని అనుకోని పరిస్థితి వల్ల జీవితాలు అక్కడే కొన్నిసార్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో అతని జీవితమే కాదు, మొత్తం కుటుంబం ఎవరైతే వాళ్ళు ఆధారపడి ఉంటారో ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఫ్యూచర్లో తర్వాత ఇలాంటి జరిగినా సరే ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పేసి ప్రతి మత్స్యకారుడు కోరుకుంటున్నారు. కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. మొత్తానికి మత్స్యకారుల జీవితం సాహసాలతో కూడుకున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.